హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇది నా సండే రోజు డే వ్లాగ్ అనమాట. నిన్నటిదే. ఇంకా ఈరోజు అయితే చాలా అంటే చాలా హడావిడిగా జరిగింది. అసలు క్షణం తీరిక లేకుండా అయ్యిందనమాట. ఉదయాన్నే 4:30కి లేసాను. చూసారా, మా టైం 4:30 చూపిస్తుంది కదా, అంటే 4:15కే లేసాను. ఎందుకంటే ఈరోజు ఇంట్లో రామదేవుడు పూజ చేసుకోవాలి, నార్మల్గా ఉండే పూజ ఉంటుంది. అలానే కార్తీక మాసం అనేసి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉందన్నమాట మాకు ఇక్కడ దగ్గరలో, గోల్డెన్ టెంపుల్లో. అక్కడ ప్రతిరోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారనమాట. ఇంకా అక్కడ చేపించుకుందాం అనుకుంటున్నాను. అందుకే గబగబా పనులన్నీ చేసుకొని 7:30 కల్లా గుడికి వెళ్ళిపోవాలి. ఇంకా అందుకనే కొంచెం వేగంగా లేచానమాట. నేనే ఫస్ట్ లేచి ఇంకా ఫస్ట్ అయితే ప్రతిరోజు వంటగది ఇంకా దేవుడి గది హాలు ఉదయాన్నే లేచి నేను తుడుచుకుంటాను అనమాట. అంటే కుమారి వస్తుంది, కానీ ఈవినింగ్ 4కి వస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ 4కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు అన్నీ వంపి కంగాలు చేస్తారు కదా. ఇల్లు కొంచెం నీట్గా ఉండేటప్పుడే పూజ చేసుకోవాలి, కొంచెం కంగాలిగా ఉన్నప్పుడు చేయొద్దు అంటారు కదా. అలానే ఉదయాన్నే పాసకాసో తుడవాలి అంటారు. సో అందుకనేసి నేనైతే కిచెన్, హాలు, దేవుడి గది అయితే తుడుచుకుంటాను రోజు ఖచ్చితంగా. అలానే ఇంటి ముందు ఉన్న ప్లేస్ కూడా నేనే తుడుచుకొని ముగ్గులు పెట్టుకుంటాను. ఇంకోండి, ఇంకా ఆ పనంతా అయిపోయినాక ఫ్రెష్ అయ్యి వచ్చానమాట. చలి అయితే మామూలుగా వేయట్లేదు, అసలు బేభత్సంగా వేసేస్తుంది. చల్ల గాలి అనమాట. చల్లనీళ్ళు పోసుకోవాలంటే అస్సలు కావట్లేదు. ట్రై చేశాను కానీ పోసుకోలేకపోయాను అనమాట. మళ్ళీ గీజర్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకున్నాను. కార్తీక మాసంలో చల్లనీళ్ళతో స్నానం చేయాలంటారు కదా. అమ్మో, మళ్ళీ చల్లనీళ్ళు స్నానం చేసే జలుబు, దగ్గు, జ్వరం వచ్చింది అనుకోండి, మొత్తానికి పూజ చేయకుండా అయిపోతాం కదా. ఇంకా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది పిల్లలకి అన్నీ. ఇంకా అందుకే చక్కగా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేశాను ఈరోజు. అలానే ఈ ఇయర్ మేము సత్యనారాయణ స్వామి పూజ ఇంట్లో చేయించుకుందాం అనుకున్నాం అనమాట. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఖచ్చితంగా తిరుపతి అలా ఏదో ఒక పుణ్యక్షేత్రంకి వెళ్తాను అనమాట. ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇంట్లోనే పూజ చేయించుకుందామంటే అది కూడా అవ్వలేదన్నమాట. ఇంకెందుకు అలా అయ్యింది అనేసి నేను సత్యనారాయణ స్వామి పూజ చేయించుకుందామనేసి అనుకుని ఈరోజు ఇంకా సత్యనారాయణ స్వామి గుడిలో అయితే మనీ పే చేశానమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి కరెక్ట్గా 7:30 కల్లా. చూడండి, రోజు మా ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉందని చెప్తూ ఉంటాను కదా, ఇదే అనమాట అది. ఇంకా రోజు ఇప్పుడు కార్తీక మాసం అనేసి రోజు అభిషేకం చేస్తున్నాను. పంచామృతాలు అన్నీ వేసి కొంచెం వేసి చేసుకుంటాను అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా శివలింగం ఉండాలంట. మనం శివలింగంతో పాటు నంది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనుకుంటాం కదా, అవన్నీ ఏం అక్కర్లేదంట. నంది పెట్టుకున్న ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు, లేదనేసి నేను పెట్టుకోలేదనమాట, మొత్తం అంతా క్లమ్జీ అయిపోద్దని. అలానే నైట్ అయితే 360 ఒత్తులు ఉంటాయి కదా, అవి పిల్లలకు తయారు చేసి పెట్టాను అనమాట. వాళ్ళకి స్కూల్ వెళ్ళిపోతారు కదా, సండే కాకుండా మిగతా రోజులు రావడానికి అవ్వదని. కార్తీక పౌర్ణమి రోజు వెలిగిద్దామంటే గుళ్ళు అస్సలు ఖాళీ లేవన్నమాట. మొత్తం అన్ని దీపాలతో నిండిపోయి ఇంకా అంత ఇబ్బందిలోనే వెళ్ళడం ఎందుకులే, అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను కదా, ఈ పూజ మళ్ళీ అక్కడికి వెళ్ళి అంతా చేయడానికి అవ్వక ఇంక వెళ్ళలేదనమాట. ఇంక ఇప్పుడు ఎలాగ సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటున్నాం కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజు మంచి రోజే. సండే రోజు నవమి ఏదో పడినట్టుంది. ఇంకా అందుకనే చక్కగా మేము మా పిల్లలిద్దరికీ అది 360 ఒత్తులు చేశాను నేనే ఇంట్లో దూదితో. అది ఎలా చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో చాలా పెద్దది అయిపోద్ది అనమాట, అందుకనేసి చేయట్లేదు. ఇంకోండి, ఉసిరికాయ మీద వాళ్ళిద్దరికి దీపాలు వెలిగించాలి. ఇంక ఇంటి బయటికి, తులసమ్మ దగ్గర, ఇంట్లోకి అన్ని దీపాలు అయితే రెడీ చేసుకుని ద్వారబంధానికి అయితే పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అనమాట. ఇంక మనం ఇంట్లో పూజ చేసుకోకపోయినా కూడా గుడిలో చేయించుకుంటున్నాం కదా. అలానే ఇప్పుడు అది రామదేవుడి పూజ కూడా ఉంది కదా. ఇంకా అందుకని చక్కగా మన ద్వారబంధం నుంచే మనకు పాజిటివ్గా ఇంట్లోకి దేవుడు వచ్చేటట్టు మనకు ఫీలింగ్ రావాలన్నమాట. అందుకే పూజలు ఏవైనా చేసేటప్పుడు మాత్రం ఇంటి చుట్టూ ముగ్గులు పెట్టేసుకుంటాను నేనైతే మాత్రం. ఇంకా మామిడాకులు, తోరణాలు అవన్నీ కట్టకపోయినా అట్లీస్ట్ పుగ్గైనా పెట్టుకుంటాను. స్నానం చేయకుండా మెయిన్ ముగ్గు అంతా పెట్టేస్తాను, కానీ స్నానం చేసినాక దీపాలు పెట్టే ప్లేస్లన్నీ ముగ్గులు పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా చిన్నగా ఇలా ముగ్గేస్తాను చూసారా. ఇది వైట్ కలర్ టైల్ కదా, బియ్యం పిండితో ముగ్గేస్తే కనిపించట్లేదు చూడండి. దాని మీద పసుపు కుంకుమ వేసినప్పుడు అప్పుడు కనిపించింది నీట్గా. ఇంటి బయట ఇంట్లో ముగ్గులన్నీ అయిపోయి ఇంకా అలానే దీపాలు కూడా పెట్టేసుకున్నాం అనుకోండి, అసలు చాలా బాగుంటుంది అనమాట. ఇగోండి, ఇప్పుడైతే క్లైమేట్ ఇలా ఉందన్నమాట. సన్ అస్సలు రాలేదు, ఫుల్ డార్క్గా ఉంది. ఇంకా తులసమ్మ దగ్గర నార్మల్ దీపం పెట్టేసుకున్నాను. అలానే ఇక్కడ ద్వారబంధం దగ్గర కూడా దీపం పెట్టేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని రామదేవుడి పూజ కూడా చేసేసుకొని 7 o'clock కల్లా అన్నీ కంప్లీట్ చేసి 7:30 కల్లా రెడీ అయిపోయాం. ఇంకా గుడిలో పూజ కదా, అందుకే కొంచెం నీట్గా రెడీ అయిపోయాం అనమాట. ఇలాగా
సండే కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇంకా అన్నీ నీట్గా సర్దేసుకున్నాం. అలానే గుడికి మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు, అన్నీ వాళ్ళే ఇస్తారంట. అస్సలు ఏం వద్దన్నారనమాట. వీలైతే పువ్వులు తెచ్చుకొని, లేకపోతే అవి కూడా వద్దన్నారు, అవి వాళ్ళే ఇస్తా అన్నారనమాట. అయితే ఈరోజు మా ఆయన కొంచెం లేరనమాట. అందుకే అతను లేరనేసి అంటే టవల్ పట్టుకొని వచ్చేయండి పర్వాలేదు అని అన్నారనమాట. ఇంకా అందుకే ఒక దాంట్లో కవర్లో టవల్ పెట్టుకున్నాం. అలానే దీపాలు, పిల్లలకు ఉసిరికాయలు, దీపాలు, ఇంకా ఉసిరికాయలు, దీపాలు, పసుపు కుంకుమ డబ్బా, ఈ 3 పట్టుకొని నేను మా చిన్న పాప వెళ్తున్నాం. మా పెద్ద పాప ఇంకా మాతో పాటు వేరే వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు, ఎందుకంటే మేము కొంచెం లేట్ అయిపోయామన్నమాట. ఇంకా మాకు దగ్గరలో ప్లేస్ ఉంటుందో ఉండదో ఆ దేవుడి దగ్గరలో, కొంచెం వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయింది. ఇగోండి వచ్చి ముందే కూర్చుంది. మేమిద్దరం నెమ్మదిగా వచ్చి దీపాలన్నీ రెడీ చేసుకొని వెలిగించుకొని ఇక్కడ కూర్చున్నాం. మాతో పాటు వీళ్ళు మేము కలిసి వచ్చామన్నమాట. మా పక్కనే ఉంటారు. వాళ్ళ హస్బెండ్ కూడా లేరు. ఇంకిద్దరు లేరు మీన్స్ అంటే వేరే ఊరు వెళ్ళారన్నమాట జాబ్ పర్పస్. లండన్లో ఉంటారు అతను. ఇంకా ఆవిడ నేను సేమ్ ఒకేలాగా వచ్చామన్నమాట. 7:30కి రమ్మని చెప్పారు, కానీ 8:30 వరకు పూజ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇంకా మాకు ఏమైనా మర్చిపోయారో అన్నీ చూసుకొని అన్నీ రెడీగా పెట్టినాక పంతులు గారు అయితే పూజ మొత్తం చేసేసి కథ కూడా చదివేసి అన్నీ అయిపోయిన తర్వాత చూసారా ఇలా వచ్చి ఇంకా కలశం మీద జాకెట్ ముక్క ఇంకా టవలు ఒకటి ఇచ్చేసి ఇంకా కలశాన్ని పూజని కదిపేస్తున్నారనమాట. కొన్ని ప్రసాదం కూడా వాళ్ళే ఇచ్చారు. వడపప్పు, పానకం, ఇంకా రవ్వ పంచదార కలిపింది, ఇంకా రవ్వతో వండిన ప్రసాదం అన్నీ ఇచ్చారు. చిన్నది రాగిది రూపు ఇచ్చారనమాట సత్యనారాయణ స్వామిది. చూసారా మధ్యలో పువ్వులతో అర్చన చేశాం కదా, మధ్యలోకి అలా ఉండిపోయిందనమాట. తులసి దళాలు, పువ్వులు అన్నీ వాళ్ళే ఇచ్చారు, తమలపాకులు అన్నీ. చూడండి పూజ అయితే ఇలా అయిపోయిందనమాట. మా వాళ్ళు 3 అవర్స్ కూర్చునేసరికి పిచ్చి అయిపోయారు చూడండి. అంటే 3 గంటలు ఒకే దగ్గర కూర్చోాలంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనిపించిందంట. ఇది కలశం వేసిన పువ్వుల దండ జాకెట్ ముక్క ఇచ్చారు కదా, అలానే కలశం మండపం పై నుండి బియ్యం అవన్నీ మనల్ని తీసుకొని వెళ్ళిపోమన్నారనమాట. ఏం చేయాలని అడిగేసి ఇంకా అందరూ ఒక్కొక్కరు ఫోటోలు దిగుతున్నారు చూసారా. మా ఎదురుగున్న వాళ్ళకి ఫోటో తీయమంటే సహా వెళ్ళింది. ఇంక ఇలా అయితే అయ్యిందనమాట సత్యనారాయణ స్వామి పూజ. అలానే అక్కడ కొన్ని సామాన్లు అయితే మనల్ని తీసుకోమన్నారు అనమాట. కలశం మీద పెట్టిన కొబ్బరికాయ, కలశం కింద పెట్టిన బియ్యం, ఇంకా కొబ్బరి చిప్పలు కూడా వాళ్ళే ఇచ్చారు కదా, ఆ చిప్పలు ఒక 5 మనం తీసుకోవాలి, 5 వాళ్ళకి వదిలేయాలంట. ఇంకా అన్నీ అయితే చేసుకున్న తర్వాత మరొకసారి దేవుడిని దర్శనం చేసుకొని మేము కూడా ఫోటోలు దిగి ఇంటికి వచ్చేసరికి టైము 11:30 అయ్యిందనమాట. ఇంకా అక్కడ ప్రసాదం పెట్టారు, అది తినేసి ఇంక ఇంటికి వచ్చాం. ఇప్పుడైతే వంట గబగబా చేయాలి. ఉదయాన్ని పెట్టిన దీపాలు బాగానే కొండెక్కిపోయి ఇగోండి కరెక్ట్గా టైం 11:30. 12:30 కల్లా వంట అయిపోద్ది. 4 పక్కలు పెట్టేస్తే అయిపోద్ది కదా. ఇంకా పప్పు చేస్తానంటే మా వాళ్ళు వద్దంటున్నారనమాట. రోజు పప్పు ఏంటి మమ్మీ, ఎప్పుడు చూసిన పప్పు ఎక్కువ వండేస్తున్నాం అనేసి. ఇంకా అందుకే ఈరోజు రసం పెట్టాను, అలానే మరొక వైపు రైస్ పెట్టాను అనమాట. ఇంకా కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా, కొబ్బరి చిప్పలు వేసేసి చక్కగా బీరకాయతో పచ్చడి చేసేద్దాం కదా అని బీరకాయ తక్కువ అంతా తీసి పక్కన పెడుతున్నాను. అబ్బా మిరపకాయ తుల్లిని చూడండి ఎగిరిపోయింది. ఇంకా వంట చేస్తూ వీడియోలు అందుకే తీయకూడదు అనమాట. కాకపోతే ఈరోజు డే వ్లాగ్ మొత్తం పెడుతున్నాం కదా, ఇంకా అందుకని చిన్న క్లిప్ అయితే యాడ్ చేసాము. కొన్ని రసం అయిపోయింది, రైస్ అయిపోయింది, అలానే కొబ్బరికాయ బీరకాయ పచ్చడి కూడా అయిపోయింది అనమాట. దోశలతో కూడా బాగుంటుంది కదా, అందుకే కొంచెం ఎక్కువ చేసి పెట్టాను. వంట పని 12 కల్లా కంప్లీట్ చేస్తాను. పచ్చడే కదా వేగంగా అయిపోయిందనమాట. కొబ్బరి చిప్పలు చూడండి ఒక చిన్న కొండలాగా ఎలాగైపోయాయో, ఎక్కువ కొబ్బరికాయలు అనమాట రోజు కొట్టినవి. ఈరోజు సాయంకాలం త్రినాథ స్వామి మేళ చేస్తాను కదా, అప్పుడు కోసమని రెడీగా అన్నీ పెట్టేసుకొని ఎక్కడ సామాన్లు అక్కడ సర్దిశాను. కానీ మా ఊళ్ళు ఈ అరటిపళ్ళు ప్రసాదాలు తినేసి ఆకలి వేయట్లేదు మమ్మీ అన్నారనమాట. అయితే నేను బ్లౌజ్ పీసెస్ మగ్గం వర్క్ సేల్ పెడదామని అనుకున్నాను కదా, అవైతే ఈరోజు వీడియో తీసుకున్నాను అనమాట. అయితే నేను లాస్ట్ టైం చార్మినార్ వెళ్ళేటప్పుడు తక్కువ కాస్ట్లో నాకు మగ్గం వర్క్ బ్లౌజెస్ దొరికాయి అని చెప్పాను కదా మీకు. ఇంకా అవే సేల్ పెడుతున్నాను అనమాట. ఇంకా రీజన్ ఏంటి అంటే చేయించడానికి, నేను ఇంటి దగ్గర ఇదే వర్క్ చేపిస్తే ఓన్లీ వర్క్ చేసిన వాళ్ళకి 1500 ఇవ్వాలంట. అంటే ఎక్కువ అవుతుంది కదా, అందుకనేసి ఇలా అయితే మనకి మళ్ళీ మనం సేల్ పెట్టుకోవాలంటే మళ్ళీ 2000 అలా పెట్టుకోవాలంటే ఇచ్చే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. నేనైతే ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ని 1500 కొనలేదు. సో అందుకనేసే నేను అక్కడికి వెళ్ళానమాట. ఎక్కడైతే మేము తెచ్చుకున్నామో ఆ ప్లేస్కి వెళ్ళి అడిగానమాట, ఎందుకు ఇలా తక్కువ కాస్ట్ పడింది ఏంటి రీజన్ అంటే, ఇవి ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కుట్టేసి ఇస్తారంట షాపులకి. షాపులకి తక్కువ రేట్కి ఇచ్చేస్తారంట. అంటే ఖాళీగా ఉన్న టైంలోని వాళ్ళకి మగ్గం నేర్చుకొని, ఎక్కువ ముస్లిమ్స్ అటువైపు ఉంటారు కదా, ఈ వర్క్ చేస్తారని వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి గబగబా కుట్టేసి ఇచ్చేస్తారని చెప్తున్నారనమాట.
అయితే ఇది బాగానే ఉంది కదా, మనం ప్రత్యేకంగా ఒక మగ మనిషిని పెట్టుకొని మొత్తం పోషించి ఇవన్నీ చేయాలంటే కుదరదు కదా. మనం బొటిక్ పెట్టుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంట్లోనే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి చాలామంది చార్మినార్ వరకు వచ్చి కొనుక్కోలేరు కదా, అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి అనేసి. అలానే చార్మినార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 1, 2 అయితే ఇవ్వరట, మినిమం 10 పీసులైనా తీసుకోవాలంట. అలా అయితేనే సేల్ ఇస్తారంట, అంటే హోల్సేల్ లాగా అనమాట. అప్పుడు నేను మా అక్క వాళ్ళు వెళ్ళాం కదా, అందరం కలిపి ఎక్కువ తీసుకున్నాం బ్లౌజెస్ అనమాట. ఒక 20 బ్లౌజెస్ అలా తీసుకున్నాం. ఇంకా అలా చెప్పారు వాళ్ళు. ఇంకా అయితే నేను డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వచ్చాను. అయితే ఇవన్నీ ఎవరైనా దూరంగా ఉండే వాళ్ళకి సింగిల్ పీస్ రాదు కాబట్టి మేము వెళ్ళి తెచ్చి మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పంపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా అదనమాట సంగతి. అందుకనే నేను ఈ బ్లౌజెస్తోనే స్టార్ట్ చేశాను. కానీ ఎక్కడో దగ్గర స్టార్ట్ చేసామనుకోండి విషయం ముందుకెళ్తుంది. ఎవరేమనుకుంటారో, చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అవన్నీ పట్టించుకోకూడదు ఏదైనా పని చేసేటప్పుడు ఖచ్చితంగా. అంటే నేను ఎక్కువ పట్టించుకుంటాను అనమాట, అందుకని మీకు చెప్తున్నాను. అలానే ఇంటికి రాగానే మొత్తం చెక్ చేశాను అనమాట, ఏంటి బ్లౌజ్ సంగతి అని. హాఫ్ పట్టు క్లాత్ అయితే చాలా బాగుంది, బాగా షైన్ అవుతుంది. అండ్ క్లాత్ కూడా 1 మీటర్ ఉందన్నమాట. పన్నా కూడా బాగా పెద్దగా వచ్చింది. ఇంకేమైనా తేడా ఉందా, మళ్ళీ మనం ఒకసారి సేల్ పెట్టినాక ఎవరైనా కొనుక్కొని మళ్ళీ మనల్ని ఏమైనా అనద్దు కదా, అది రిమార్క్ రాకూడదు అనేసి ఒక పని మీద మొత్తం అంతా చూసామన్నమాట. మీటర్ ముక్కుంది, కలర్ కూడా షైనింగ్ బాగుంది హాఫ్ పట్టు క్లాత్. అలానే నెక్ లెంత్ కూడా 10 ఇంచెస్ ఉందన్నమాట, మినిమం 10 ఇంచెస్. ఇంకా కొంతమంది పెట్టించుకుంటే 11 ఇంచెస్ కూడా పెట్టుకుంటారు, కానీ 10 ఇంచెస్ అయితే సరిపోద్ది అనమాట. అలానే ఫ్రంట్ నెక్ ఎంత ఉందా అని చూసాను. ఫ్రంట్ నెక్ అయితే 6.5 ఉందన్నమాట. అంటే కొంచెం దగ్గరగా వచ్చేస్తే ఇలా బిగించినట్టు అయిపోద్ది అనమాట, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకనేసి. అలానే స్లీవ్ లెంత్ కూడా చూసానమాట. స్లీవ్ లెంత్ అయితే కూడా ఎల్బో స్లీవ్స్ వచ్చాయి, ఫుల్ వర్క్ వచ్చింది. చూడడానికి అయితే చాలా బాగుందనమాట. ఇంత తక్కువ కాస్ట్కే వచ్చిందా అనిపించింది నాకైతే. మన పెళ్ళిళ్ళలో గట్టాను పట్టు చీరల మీదకి మనం హాఫ్ పట్టుతోనే కదా ఈ మధ్యన కుట్టించుకుంటున్నాం. చక్కగా సింపుల్గా ఇలా కుట్టించేసుకున్నాం అనుకోండి సరిపోద్ది కదా. అంటే మనం వేరే వాళ్ళ ఫంక్షన్స్ ఎవరి ఫంక్షన్కైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు, చిన్న చిన్న పార్టీస్ అలాంటి వాటిలో, పూజలప్పుడు, ఇప్పుడు చాలామంది పూజలకి గట్ట మగ్గం వర్క్ బ్లౌజెస్ వాడుతున్నారు కదా, అలాంటి టైంలో అయితే వాడుకోవడం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఈ వర్క్ కానీ మనం ఇంటి దగ్గర పెట్టి చేయించుకుంటే మినిమం 2000 కంపల్సరీ ఉంటుంది అనమాట. ఇంకా నాకైతే అందుకే నమ్మకం బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఒక 3 కలర్స్ నేను తెచ్చుకున్న లాంటి కలర్సే తెచ్చాను, ఎందుకంటే నాకైతే ఎక్కువ పట్టు చీరలకి ఈ కాంబినేషన్ కుదురుతుంది అనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం పట్టు చీరలు అంటే మనం బ్రైట్ కలర్లోనే తీసుకుంటాం కదా, అంచులు బ్రైట్గానే ఉంటాయి. మిడిల్ ఆఫ్ ద పార్ట్ వేరే కలర్ ఉన్నా అంచులు మాత్రం ఖచ్చితంగా బ్రైట్గా ఉంటాయి కాబట్టి ఇవి సరిపోతాయి అనిపించింది. అలానే మెరూన్ కూడా తెద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ ఇవి అయిపోయిన తర్వాత ఏంటా చూసి తెద్దాం అనుకుంటున్నాను అనమాట. నేనైతే వీటి ప్రైస్ 1000 రూపీస్ పెట్టాను, ప్లస్ షిప్పింగ్ కూడా పెట్టాను అనమాట. అయితే నేను 900 కొన్నాను ఈ బ్లౌజ్ని. చార్మినార్ దగ్గర 900కి తీసుకొచ్చాను. 900 తీసుకొచ్చి 100 రూపీస్ మార్జిన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాలి తేవాలి అంతా, నాకు కూడా ఆటో ఛార్జీలు అన్నీ అవుతాయి కదా. ఇంకా మనం ఫస్టే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆశించకూడదు కూడా. అలానే షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అయితే అంత, ఏ ప్లేస్ని బట్టి ఉంటాయి కదా, దాన్ని బట్టి పెట్టేద్దాం కదా అనుకుంటున్నాను. ఇక్కడైతే పింక్, గ్రీన్, పర్పుల్, ఎల్లో కలర్ అనమాట. ఎల్లో అంటే ఈ మధ్యన చాలామంది హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ అంటున్నారు కదా, ఎల్లో అయితే ఖచ్చితంగా ఉండాలి ఏది ఉన్నా లేకపోయినా. ఎల్లో బ్లౌజ్ మాత్రం 600 రూపీస్ మాత్రమే, ఎందుకంటే ఇది వర్క్ చాలా కొంచెమే ఉంది. చూడండి, చేతి మీద ఒక బంచ్ వచ్చింది, అండ్ చేతికి చివరిన కూడా ఇలాగా చిన్న లైన్లా వచ్చిందనమాట, గొండిలా వచ్చింది. అలానే నెక్ కూడా కొంచెం సింపుల్గా వచ్చింది, కానీ చుట్టూ ఇలాగ చిన్న చిన్న బుటీస్ లాగా కూడా వచ్చాయి. ఈ బ్లౌజెస్ అన్నీ కలిపేసి ఒక షార్ట్లో అయితే పెడతాను, ఇంకా వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా అవసరం ఉంటుంది కదా, వాళ్ళకైతే కొంచెం షేర్ చేయండి. అలానే ఎవ్రీ సాటర్డే కూడా ఇలా డ్రెస్సెస్ కానీ, లేదంటే శారీస్ కానీ, లేదంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఏవైనా కొన్ని రోజులు పెడదాం అనుకుంటున్నాను, నాకు ఇంకా షాప్ సెట్ అయినంత వరకు. ఇగోండి, నేను ఇక్కడ వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని నేను 2 years క్రితం 1500కి వర్క్ చేయించుకున్నాను అనమాట. చాలా సింపుల్గా వచ్చింది చూసారా. ఇంత సింపుల్ బ్లౌజ్ మనం మగ్గం వర్క్ ఆయనకి ఇచ్చి చేయించుకుంటే ఇంత కాస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా అందుకే నాకైతే ఈ బ్లౌజెస్ బాగా నచ్చాయి. ఇంకా 900 అంటే బాగానే ఉంది కదా, అందుకనేసి ఒకవేళ మీకు కూడా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. ఇంకా అదనమాట. ఇంకా అయితే ఆ పనంతా చేసేసి పిల్లలకి లంచ్ కూడా పెట్టాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ త్రినాథ స్వామి మేళా కూడా చేసేసుకున్నాను. ఇగోండి, త్రినాథ స్వామి పూజలు అయ్యిందనమాట.
ఈరోజు ఇంట్లో పూజ, త్రినాథ స్వామి పూజలు అయిపోయాయి అనమాట. ఇంక ఈ రోజుతోనైతే త్రినాథ స్వామి మేళాలు 3 అయిపోయి, ఇంకా శివదేవుడి పూజలు కూడా అయిపోయి, రామదేవుడి కథలు ఒక్కటే ఉంటాయి, అవి నెమ్మదిగా చేసుకోవచ్చు. ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.